అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అదే మరి అందరూ మాట్లాడుతున్నారు మరి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో చక్కగా సంకీర్తన చేసుకుంటూ బాబా విషయాలు తెలుసుకుంటూ ప్రార్థనలు హారతితో ముగించుకుందాం. ముందుగా ప్రార్థనా గీతాన్ని అప్పారావు గారు పాడతారు. తర్వాత శారద గారు, సత్యవాణి గారు, ఎం నాగమణి గారు, ఆనంద్ కుమార్ గారు, నాగలక్ష్మి అందరు సంకేతాలుగా రెడీగా ఉండాలి. జై బాబా. అప్పారావు గారు. అప్పారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ, భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానానందనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, అజ్ఞానానందనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, హరిషట్ వర్గము అంతరింపగా, హరిషట్ వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి రజనీ గారు, జై బాబా. జై బాబా అండి. అప్పారావు గారు ప్రార్థనా గీతంతో చక్కగా ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు సంకీర్తనలోకి వెళ్దామండి. సంకీర్తనలో ముందుగా శారద గారు సంకీర్తన చేస్తారు. తర్వాత సత్యవాణి గారు, అరుణ గారు, ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. జై బాబా. శారద గారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి. దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్య నమసలాడు. దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్య నమసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, ఎదలోతుల నుండి స్మరణ చేద్దాము, స్మరిస్తూ మెహరుని చూద్దాము. దైవమే మానవుడై వచ్చాడు, శక్తి జ్ఞానానంద సాగరుడు, ఆది అంతము లేని అనంతుడు. శక్తి జ్ఞానానంద సాగరుడు, ఆది అంతము లేని అనంతుడు. ఉన్నతులకు ఉన్నతుడు, శాశ్వతుడు. ఉన్నతులకు ఉన్నతుడు, శాశ్వతుడు. దిగి వస్తే సాధారణ మానవుడు, ఆ రూపు
వెలసినట్టి మాధవుడు నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, సృష్టి కొరకై బాధననుభవింప మానవునిగా వస్తాడు ఆ దేవుడు. సృష్టి కొరకై బాధననుభవింప మానవునిగా వస్తాడు ఆ దేవుడు. వచ్చింది దేవుడని తెలిసి తెలియని మనము, వచ్చింది దేవుడని తెలిసి తెలియని మనము అవమానాలెన్నెన్నో చేస్తాము, అనుమానముతో అతనిని చూస్తాము. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, ప్రేమే తను అంత నింపుకున్నాడు, ప్రేమే ఏకైక మార్గమన్నాడు, ప్రేమే తను అంత నింపుకున్నాడు, ప్రేమే ఏకైక మార్గమన్నాడు, ప్రేమించే తీరేదో తెలుసుకొని, ప్రేమించే తీరేదో తెలుసుకొని అప్పుడే దారేదో వెతకాలి, మెహర్ త్రీ మెహరంటూ బ్రతకాలి. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, ఎదలోతుల నుండి స్మరణ చేద్దాము, స్మరిస్తూ మెహరుని చూద్దాము. దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబమ్మ. థ్యాంక్ యూ. గారు అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. జై పాప అండి శారద గారు. ఈ పాట నాకు చాలా ఇష్టం. అందుకనే మెహరిశ్రీ గారు పాడాను. మెహరిశ్రీ గారు ఎంత అద్భుతమైన పదాలు వేశారు. అసలు మీరు ఎంత ఆర్ద్రతగా పాడారు. చాలా చాలా ధన్యవాదాలు. మధుర జై సంకీర్తనే మంచి సంకీర్తన అందించినందుకు. అంటే ఆ ప్రభు పాదాల దరికి చేరిపోతుందన్నమాట మన మనసు. ఇంకెక్కడికి వెళ్ళదు. ఆయన గురించి ఆలోచిస్తుంది. అంత అద్భుతమైన పదాలు రాసిన మెహరిశ్రీ గారికి, అంత అందంగా పాడిన మీకు జై మెహర్ బాబా. నెక్స్ట్ సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ సంకీర్తన సత్యవాణి గారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు. దినేష్ నువ్వు ఉంటావమ్మా? ఆఫీసు పని ఉందంటే అరుణ్ గారి ప్లేస్ లో నువ్వు పాడేది గాని. పైలో పర్వాలేదమ్మా. అయితే ఆనంద్ కుమార్ గారి తర్వాత ఒక్క నిమిషం నేను చూస్తాను. అరుణ్ గారి ప్లేస్ లో పాడేది గాని, ఓకేనా? సరే అమ్మా. ఆనంద్ కుమార్ గారి తర్వాత నువ్వే. జై బాబా. జై బాబా ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఆనంద్ కుమార్ గారు ఎవరు చెప్పాను నేను? మీరు సత్యవాణి చెప్పారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు చెప్పారు. పాడండి వాణి. సారీ, అయ్యో జై బాబా. పాడండి.
జై బాబాజీ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. నా మనసే నన్ను ఆడించే, నీ ధ్యానమునే మరిపించే. నా మనసే నన్ను ఆడించే, నీ ధ్యానమునే మరిపించే. అన్నీ తెలిసి నిన్నే మరచి, అన్నీ తెలిసి నిన్నే మరచి, అన్యముకై మది ఆక్రోశించెను. నా మనసే నన్ను ఆడించే, నీ ధ్యానమునే మరిపించే. మాయా మనసుకు స్వాధీనుడనై బ్రగితినేని ఐహిక వనములో. మాయా మనసుకు స్వాధీనుడనై బ్రగితినేని ఐహిక వనములో. పసిడి ఛాయా ప్రపంచ పంజరము పరిమితమాయను నా పయనమునకు. పసిడి ఛాయా ప్రపంచ పంజరము పరిమితమాయను నా పయనమునకు. నయన మనోహర నా హృదయేశ్వర, నయన మనోహర నా హృదయేశ్వర. నీ పదధూళిగా నను మననీరా, నీ సదనమునకు నను రానీరా. నీ పదధూళిగా నను మననీరా, నీ సదనమునకు నను రానీరా. నా మనసే నన్ను ఆడించే, నీ ధ్యానమునే మరిపించే. ఏ క్షణమైనా ఆయువు తీరును ఆఖరి వరకు సాయము కమ్మా. ఏ క్షణమైనా ఆయువు తీరును ఆఖరి వరకు సాయము కమ్మా. ఏ మరి నినునే మరచిన క్షణము, ఏ మరి నినునే మరచిన క్షణము, నామది నిలువుమా నను దయగనుమా. నామది నిలువుమా నను దయగనుమా. నా మనసే నన్ను ఆడించే, నీ ధ్యానమునే మరిపించే. ఇహ సౌఖ్యములకు లొంగనీయక, భవబంధాలకు బందీనవక. ఇహ సౌఖ్యములకు లొంగనీయక, భవబంధాలకు బందీనవక. సుందర నీ చరణారవిందముల సేవా తత్పర భాగ్యశాలినై. సుందర నీ చరణారవిందముల సేవా తత్పర భాగ్యశాలినై. బాబా బాబా నామ ప్రియుడనై, బాబా బాబా నామ ప్రియుడనై. బాబా సన్నిధిని చేరనీవయా, ప్రేమ పెన్నిధిని పొందనీవయా. బాబా పొందనీవయా, ప్రేమ పెన్నిధిని పొందనీవయా. నా మనసే నన్ను ఆడించే, నీ ధ్యానమునే మరిపించే. అన్నీ తెలిసి నిన్నే మరచి,
అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను నా మనసే నను ఆడించే నీ ధ్యానమునే మరిపించే. అవతార్ మెహర్ బాబా की జై బాబా రజనీ గారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. వాణి గారు చాలా చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ప్రార్థనలకి మీరు రెడీగా ఉండండి. హారతి సిహెచ్ నాగలక్ష్మి గారు. నెక్స్ట్ సంకీర్తన ఆనంద్ కుమార్ గారు, తర్వాత మెహర్ దినేష్. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. నిరాకార నిర్వికార సాకార మెహరవతార భువన మోహనాకార సాధు జన విహార నిరాకార నిర్వికార అనాదిగా ఉన్నావు అనంతాత్మవై సనాతనుడనన్నావు సర్వాత్మవై అనాదిగా ఉన్నావు అనంతాత్మవై సనాతనుడనన్నావు సర్వాత్మవై దైవ మానవుడనన్నావు దైవ మానవుడనన్నావు దివ్య ఆత్మవై నిరాకార నిర్వికార ప్రేమ నీవు అన్నావు ప్రియతముడవై ప్రేమ కోరుతున్నావు ప్రేమికుడవై ప్రేమ నీవు అన్నావు ప్రియతముడవై ప్రేమ కోరుతున్నావు ప్రేమికుడవై నీవు నేను మనము కామని నీవు నేను మనము కామని ఒకటేనన్నావు నిరాకార నిర్వికార సదా నీదు చింతనతో మనమంటివి వృధా అయిన జీవితమును మరువమంటివి సదా నీదు చింతనతో మనమంటివి వృధా అయిన జీవితమును మరువమంటివి నీ తలపున తలమున కలుగా నీ తలపున తలమున కలుగా తపన చందమంటివి నిరాకార నిర్వికార ప్రేమరహిత సాధనలను విడువమంటివి ప్రేమ సహిత కార్యములను చేయమంటివి ప్రేమరహిత సాధనలను విడువమంటివి ప్రేమ సహిత కార్యములను చేయమంటివి మెహరు మెహరు శ్రీ అనుచు మెహరు మెహరు శ్రీ అని అనుచు పరవశించమంటివి నిరాకార నిర్వికార సాకార మెహరవతార భువన మోహనాకార సాధు జన విహార
నిరాకార నిర్వికార. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ అందరికి. జై బాబా అమ్మ జై రజనీ బాబా అమ్మ. అండి. థ్యాంక్ యూ. జై బాబా అనంత్ కుమార్ గారు చాలా చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ దినేష్ సంకీర్తన చేస్తాడు. తర్వాత ఎం నాగమణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ జై. మెహర్ బాబా की జై. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా. సెలయేటి గలగలా నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కదలిక నీ దరికి చేర్చదా, సెలయేటి గలగలా నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా, కోయిల కుహు కుహులు నీ కేలి తెలుపదా, కోయిల కుహు కుహులు నీ కేలి తెలుపవా, పున్నమి సిరి వెన్నెల నీ ప్రేమ చాటదా, పున్నమి సిరి వెన్నెల నీ ప్రేమ చాటదా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా. కెరటాల కడలిని సంపదను తెలుపదా, నీలాల నింగిని సంగతులు చాటదా, కెరటాల కడలిని సంపదను తెలుపదా, నీలాల నింగిని సంగతులు చాటదా, పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా, పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా, పదాలు చేరిని ప్రస్తుతిని చేయవా, పదాలు చేరిని ప్రస్తుతిని చేయవా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా. కళాలు చేరిని కావ్యాలు వ్రాయవా, గలాలు ఏకమై నీ కలిమి తెలుపవా, కళాలు చేరిని కావ్యాలు వ్రాయవా, గలాలు ఏకమై నీ కలిమి తెలుపవా, స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా, స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా, మెహర్ శ్రీవై నిన్ను నీవు తెలుపవా, మెహర్ శ్రీవై నిన్ను నీవు తెలుపవా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ అందరికీ. జై బాబా. బాబా దినేష్ చాలా చక్కటి సంకీర్తన. ఆ పాట ఎంత స్వచ్ఛంగా ఉందో, నీ వాయిస్ లో ఆ వినిపించే విధానం కూడా అంత స్వచ్ఛంగా ఉంది. చాలా అద్భుతమైన సంకీర్తన రాసిన మహర్శ్రీ గారికి. అంత చక్కగా పాడిన నీకు జై మెహర్ బాబా.
ఇప్పుడు ఎం నాగమణి గారు సంకీర్తన చేస్తారు. తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై గౌరీ జై. బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఈనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకియవా, మము బ్రోవవా. ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకియవా, మము బ్రోవవా. మెహరాబాదున నెలకొని ఉన్న మెహర బాబా మము బ్రోవరా. మెహరాబాదున నెలకొని ఉన్న మెహర బాబా మము బ్రోవరా. నీలిలలేరుగా మాతరమౌన, నీలిలలేరుగా మాతరమౌన, మమదరి చేర్చుము ప్రేమావతార, మమోదరి చేర్చుము ప్రేమావతార. ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకియవా. నిన్ను విడి నిమిషము మేముండలేము, ఒకసారి మాకు కనరావదేవా. నిన్ను విడి నిమిషము మేముండలేము, ఒకసారి మాకు కనరావదేవా. స్వార్థము బాపి నీలో చేర్చుము, స్వార్థము బాపి నీలో చేర్చుము, లోకాలేలే ఏకైక దేవా, లోకాలేలే ఏకైక దేవా. ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకియవా. ఏ కళ్ళలేని ఈ చిన్ని సుమము నా బాబా మేడలో అలరింతును. ఏ కళ్ళలేని ఈ చిన్ని సుమము నా బాబా మేడలో అలరింతును. నిన్నే నమ్మితి నిన్నే వేడితి, నిన్నే నమ్మితి నిన్నే వేడితి, నీలో చేర్చుము మౌనావతార, నీలో చేర్చుము మౌనావతార. ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకియవా, మము బ్రోవవా. అవతార్ మెహర్ బాబా की जय. రజనీ జై బాబా. బాబా మణి చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇంకా 2 నిమిషాలే టైం ఉంది కనుక మనం బాబా విషయాలు వినడానికి గౌరీ అప్పారావు గారు రెడీగా ఉన్నారు కనుక ఆవిడ బాబా విషయాలు అనంతరం చెప్పిన అనంతరం మళ్ళీ సంకీర్తన కొనసాగించుకుందామండి. జై బాబా అండి. గౌరీ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అయింది కదా, రావట్లేదండి. అయ్యిందండి, ఇప్పుడు వినిపిస్తుంది వాయిస్. ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మన ప్రీతముడు మెహర్ బాబా లోపలికి ప్రీతం బాబా, నా ప్రేమికులు ఇలా ఉండాలి,
నా కోరిక ఇది, నా కోరిక ప్రకారం మీరు జీవిస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తూ నా వాంఛితము అంటే నా ఇష్టము, నా కోరిక అనేటువంటి సందేశాన్ని ఈ మే నెలలో ఇచ్చారు. అతి ప్రధానమైనటువంటి సందేశం ఇది. ఒకసారి ఒకరు ఇరుచుని ఇలా అడిగారట, బాబా భౌతిక దేహంతో ఉండగా ప్రతి చిన్న విషయానికి కూడా బాబాను సలహా అడుగుతూ, ఎలా చేయమంటావు బాబా, ఏం చేయమంటావు బాబా అని అడుగుతూ జీవితాలు గడిపేవారు. అటువంటిది బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎలా జీవించాలి, బాబా నుండి మనం ఏ విధంగా ఆయన ఆదేశాలని పొందలేని స్థితిలో కూడా ఆయనకి నచ్చిన విధంగా జీవించగలము అని అడిగారట. అప్పుడు ఎరిచిలా చెప్పాడు, నన్ను ఎవరు ప్రేమించినా సరే, బాబా అన్నమాట, నన్ను ఎవరు ప్రేమించినా సరే వారు నా ఇచ్చను అమలు పరిచేలాగా జీవించాలి. ఒక ఇచ్చ చెప్తున్నారు ఆయన, మై విష్, ఇలా చేయండి, ఇలా చేస్తే నేను ఆనందిస్తాను అని చెప్తున్నారు. మన పిల్లాడు ఎక్కడో హాస్టల్లో ఉన్నాడు, లేకపోతే అమెరికాలో ఉన్నాడు, మన దగ్గరికి వచ్చాడు. మన ఇష్టాలన్నింటినీ పక్కన పెట్టేసి అబ్బాయికి మనం ఏం చేస్తే ఇష్టమో అదే చేస్తాం కదా. ముఖ్యంగా వంటలు, అబ్బాయికి పలానాది ఇష్టం, అబ్బాయికి పలానాది ఇష్టం అనుకుంటూ అతనికి ఇష్టమైంది చేసి అతన్ని ఆనందింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. బాబా కూడా ఏమన్నారు, మీరు ఇలా జీవిస్తే నేను సంతోషిస్తాను, నా వాంఛితం ఇది అని 6 అంశాలు ఉన్నటువంటి ఒక సందేశం ఇచ్చారు. దాని ప్రకారము మనం జీవిస్తే ఆయన్ని సంతోష పెట్టగలుగుతామని ఖచ్చితంగా చెప్తున్నారు. నువ్వు ఇలా చేస్తే నేను సంతోషిస్తాను, నువ్వు ఇలా చేస్తే నేను సంతోషిస్తాను. చాలా సెంటర్లో ప్రతిరోజు కూడా ప్రార్థనలతో పాటు మైవిష్ కూడా చదువుకుంటారు కూడా. మంచిదే, కానీ దాన్ని చదవడం వల్ల కాదు ప్రయోజనం, ఆచరించడం వల్ల బాబా సంతోషిస్తారు. ఆధ్యాత్మికత అంటేనే ఆచరణ ప్రధానమైనది. బాబా చెప్పారు, భగవంతుడు ఇన్నిసార్లు ఎందుకు వస్తాడు, జొరాస్ట్రర్గా, రాముడిగా, కృష్ణుడిగా ఇన్ని రకాలుగా వచ్చాడు, అవసరం ఏమిటి? ఒకసారి వచ్చి మనవాళ్ళని మీరు అందరూ ఇలా ఉండండిరా అని చెప్పేయచ్చు కదా. బాబా అన్నారు, ఎందుకు రావాల్సి వస్తుంది అంటే, నేను చెప్పిన మాటలు ఒక చెవిని విని ఒక చెవిని వదిలేస్తున్నారు, ఆచరించడము లేదు. ఆచరిస్తేనే వాడు నా వైపు అడుగులు వేయగలడు. విని అర్థం చేసుకుని ఊరుకోవడం కాదు, ఆచరణలో పెట్టినప్పుడే నేను చెప్పిన దానికి ఆ ఫలితము ఉంటుంది. ఎంతవరకు నీవు ఈ మాయలో ఉన్నావు, ఈ మాయ నిజం కాదురా, భగవంతుడే నిజము, భగవంతుని వైపు అడుగులు వేయాలంటే నీవు జీవిస్తున్న జీవనం పనికిరాదు, ఇలా జీవించు అని స్పెసిఫిక్గా ఆయన ఒక రూట్ మనకి చూపిస్తున్నారు. మొదటి అంశంలో నీ బాధ్యతలు నువ్వు తప్పించుకోకు అన్నారు. అదేమిటండి? ఒకసారి చెప్తారు, ఈ మాయలో ఉండు కానీ మాయకు చెందినవాడు అయిపోకు అని. మనం ఇందులో మాయలో ఉంటేనే కదా మనం ఈ కర్తవ్యాలన్నీ నిర్వహించగలము. నా పాయింట్ అర్థమైంది కదండి. బాధ్యతలను హృదయపూర్వకంగా ఆచరించాలి, తప్పించుకోకూడదు అని చెప్తున్నారు. అంటే ఈ మాయలో ఉండి ఈ బాధ్యత నాది, నా భర్తను చూసుకోవాలి, నా పిల్లని చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి, ఇంకోటి ఉద్యోగం అయితే ఉద్యోగం చూసుకోవాలి, ఇవన్నీ బాధ్యతలు కదా. నేను దాంట్లో తలదూర్చకపోతే, ఈ మాయలో ఉండకపోతే నేను ఎలా నిర్వర్తించగలను
నా బాధ్యతలన్నీ అని అనుకుంటాం అనుకోండి. లేదా బాబా నన్ను తలుచుకోమన్నారు నిరంతరం, నన్నే ఆ జ్ఞాపకం పెట్టుకోమన్నారు, ఈ పనులన్నీ వదిలేసేసి నేను ఆయన ధ్యాసలోనే గడుపుతాను అనుకున్నా కుదరదని చెప్తున్నారు. అది చాలా సులభం. ఏది? పనులన్నీ పక్కన పెట్టేసి బాబా రూమ్లో కూర్చుని బాబాను తలుచుకుంటూ ఉండడం చాలా సులభం. ఈ బాధ్యతలు నిర్వహిస్తూనే ఆయనని మన ఆలోచనలో పెట్టుకుంటూ మన సహచరునిగా చేసుకోవడం అతి కష్టమైన విషయం. నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ ఆ విష్ణునామాన్ని తలుచుకుంటూ జీవితం అంతా అలాగే ఆయన గురించే గడిపాడు. కృష్ణుడు చెప్పాడు, చాలా నీవు చేసే పని చాలా సులభం. ఆ రైతుని చూడు, అన్ని పనులు చేసుకుంటూ కూడా నన్ను నిరంతరం కూడా తన కూడా ఉంచుకుంటున్నాడు. అది కష్టమైన జీవితం. నిజమే, అదే ఫాలో అవ్వమన్నారు బాబా. నీ బాధ్యతలు నువ్వు చేసుకుంటూ నేను నీతో ఉన్నానని సదా జ్ఞప్తికి ఉంచుకుంటూ నన్ను తలుచుకుంటూ ఉండు. అంటే ఎన్నో సంఘటనలు బాబా దేహంతో ఉండగా జరిగినవి బాబా సాహిత్యంలో లభిస్తూ ఉంటాయి. అయితే మన బాధ్యత ఓన్లీ మన కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి అంతేనా? మనం మొదలు పెట్టేది మన కుటుంబ బాధ్యతలు. కుటుంబ బాధ్యతలే మొట్టమొదట మనం ప్రాముఖ్యతనిచ్చేవి. అంటే ఒక ఒక స్త్రీ ఉందంటే ఒక భార్యగా, కోడలుగా, పిల్లలకి తల్లిగా, మరిదికి వదిన గారిగా ఆ బాధ్యతలు నిర్వహిస్తే చాలా. అంటే బాబా అలా కాదట. ఒక వ్యక్తి పరాయివాడైనా సరే కష్టంలో ఉంటే అతన్ని ఆదుకోవలసిన బాధ్యత నీది. పట్టించుకోకుండా వెళ్ళిపోకూడదు. ఒకవేళ నీ పనిని నీవు ఆపు చేసుకునైనా సరే అతనికి ఆమెకి నువ్వు సహాయం చేస్తే ఎక్కువ సంతోషిస్తాట భగవంతుడు. అంటే సమాజం పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల కూడా మనకి బాధ్యత ఉంది. మన హృదయం చెప్తుంది, అయ్యో పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, నేను సాటి మనిషిగా నాకు బాధ్యత ఉంది కదా, సహాయం చెయ్యాలి కదా అని ఇక్కడ బాబా ఉద్దేశం. డ్యూటీ అంటే మన ఇంట్లో వంట వండడం, ఇల్లు శుభ్రం చేయడం ఇదే కాదు. మానవత్వం, మానవత్వాన్ని కలిగి ఉండడం, సాటి మనిషిని చూసి ప్రేమగా స్పందించడం, ఇవన్నీ కూడా ఆ బాధ్యతల్లోకి వస్తాయి అని చెప్తున్నారు. అలాంటి పనులు చేయడం నువ్వు ఒక దగ్గర కూర్చుని ప్రార్థన చేయడం కంటే గొప్ప విషయం. ఈ పనులు చేయడం వల్ల భగవంతుడు వెంటనే తెలుసుకుని ఆనందిస్తాడట. ఇది మొదటి అంశం గురించి. రెండో అంశంలో బాబా ఏం చెప్పారు? నీ విద్యుత్ ధర్మాలను విశ్వాసపూర్వకంతో నిర్వహించు. కానీ ఏమనుకోవాలట? ఇదంతా బాబాదే అనే భావం సదా నీ మనస్సులో ఉంచుకోవాలి. పని చెయ్యాలట. మన డ్యూటీలు మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఇది ఎవరిచ్చింది నాకు? బాబా ఇచ్చాడు. నాకు ఈ జన్మలో ఈ కుటుంబానికి సేవించుకునే ఆ డ్యూటీ ఇచ్చాడు, చేయాలి. నాది కాదు ఇది, బాబా నాకు ఇచ్చాడు అనే తలంపు మనసులో ఉంచుకోవాలట. అది కూడా ఎలాగా? విశ్వాసపూర్వకంగా, ఏదో మొక్కుబడి కాదట. ఉదాహరణ చెప్తున్నారు బాబా. ఒక బ్యాంక్ క్యాషియర్ని తీసుకుంటాం అనుకుందాం. అతను ఆ కేసు చూద్దాం. అతను బ్యాంకులో రోజంతా లక్షల కొద్ది డబ్బుని లెక్క పెడుతూ ఉంటాడు. కానీ నిజంగా ఆ డబ్బంతా అతందా? కాదు. బోళ్ళని లావాదేవీలు రోజంతా నడుపుతాడు. చివరికి ఏం చేస్తాడు? అంత జమ చేసేసి లెక్కలు సరిచూసి ఎవరికి ఇవ్వాలో వారికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు.
డ్యూటీలో ఉన్నంతసేపు తన బాధ్యత వాటిల్ని సరిగ్గా లెక్క పెట్టడం, ఆర్డర్లో పెట్టడం, చివరికి అప్పగించడం. అంటే ఆ డబ్బుకి అతడు కేర్ టేకర్ మాత్రమే. అంటే ఆ డ్యూటీ పైవాడు ఇతనికి, ఈ కుర్చీలో ఉన్న ఇతనికి అప్పగించిన డ్యూటీ. అలాగే మన జీవితాల్లో మనకున్న బాధ్యతలన్నీ కూడా బాబా మనకిచ్చినవే అని భావిస్తూ ఒక కేర్ టేకర్ లాగా, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను చేస్తున్నాను ప్రభు, నాకు దీంతో ఏమీ సంబంధము లేదు. దేంతో? అలాని మనం బాంధవ్యాలను తెంపుకోమని బాబా చెప్పడం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు ఏం చేసినా సరే నేను చేస్తున్నానని చేయకు. బాబా ఇచ్చాడు, బాబా పని నేను చేస్తున్నాను, బాబా అప్పగించిన ఈ కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను అనుకుంటూ పని చేసినప్పుడు, మన విద్యుత్ ధర్మాలను నిర్వహించినప్పుడు వాటి వలన మనకు వచ్చే సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి మన అకౌంట్లోకి రావు. అకౌంట్లోకి రాకుండా ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాత సంస్కారాలు ఖర్చు చేస్తున్నప్పుడు కొత్త సంస్కారాలు వచ్చి చేరడం సర్వసాధారణం. కొత్తవి రాలేదనుకోండి, పాతవి ఖాళీ చేయడం చాలా సులభం అయిపోతుంది. 3వ అంశంలో అంటున్నారు, నీకు ఆనందం కలిగిందనుకో, బాబా నన్ను ఆనందింపగోరుచున్నాడు. దుఃఖం కలిగిందనుకోండి, బాబా నన్ను దుఃఖించమని కోరుకుంటున్నారు అనాలట, అనుకోవాలట. దుఃఖం వచ్చినప్పుడు మాత్రం ఏమిటి తండ్రి నీకు దయలేదా అని టక్కమని మన సంకుచిత మనస్తత్వం అంటుంది. సంతోషం వచ్చినప్పుడు అనదు, అంతా నాదే, కాలరెగరేస్తుంది. కానీ బాబా చెప్తున్నారు, సుఖం వచ్చినప్పుడు బాబా నన్ను సుఖంగా ఉండమన్నాడు, బాధ కలిగినప్పుడు నన్ను ఇలా బాధపడమన్నాడు అనుకోవాలట. అంటే ఆయన ఇచ్చకు తల ఒగ్గి ఉండడం అన్నమాట. ఏదైనా నా మంచికే ప్రభువు చేస్తున్నాడు అనేటువంటి విషయం. ఇక్కడ ఒక డాక్టరు వైద్యం చేస్తూ రోగికి 3 రోజులు మిరియాల కషాయం తాగమ్మా అని చెప్పాడు అనుకోండి, ఇదేంటిది ఈ డాక్టర్కి నేనంటే ఎందుకు ఇంత కక్ష, ఎంత ఘాటుగా ఉండే ఈ కషాయం తాగమన్నాడేమిటి అని ఏ రోగైనా అనుకుంటాడా? అనుకోడు కదా. నాకున్న రోగం తగ్గాలంటే ఇదే విరుగుడన్నమాట, అందుకే ఆ డాక్టర్ గారు అలా చెప్పారు అనుకుంటాడట రోగి. అది సరి అయిన అవగాహన. నా ఆరోగ్యం బాగుపడడానికి అలా చెప్పాడని ఎలాంటి అవగాహన ఉంటుందో మనిషిలో, అలాగే మన భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన బాబాకు మన జీవితంలో ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరము అనేది ఆయనకి బాగా తెలుసు కదా. మనకి ఏం చేసినా మన మేలు కొరకే ఆయన చేస్తాడు. కాబట్టి సుఖం వస్తే ఆనందాన్ని బాబాతో పంచుకుంటూ దాన్ని దాటేద్దాం, ఆనందిద్దాం. దుఃఖం వస్తే ఆయన్ని తోడుగా తీసుకుని ఆయనపై ఆధారపడి దాన్ని దాటేద్దాం. 2 సిచ్యువేషన్స్లో కూడా, 2 పరిస్థితుల్లో కూడా ఎవ్వరిని నిందించకుండా బాబా నా గురించి, నా మంచి గురించి ఇలా చేస్తున్నాడు అనేటువంటి ఒక అవగాహనకి మనం వచ్చేస్తే ఆయన ఇచ్చను మనం స్వీకరించినట్లే అన్నారు. 4వది, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే బాబా నన్ను ఈ పరిస్థితిలో ఉంచాడు, ఎవరిని కారణం చేయొద్దు, ఎవరిని నిందించక్కర్లేదు. వీరి కారణంగా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, వారి కారణంగా నాకు ఈ దుస్థితి బట్టి, అలా కాదని చెప్తున్నారు బాబా. ఏ పరిస్థితి అని బాబా అన్నారు, నువ్వు ఎవరినన్నా బ్లేమ్ చేయదలుచుకుంటే నన్ను చేయి, నేనే కారణం నీ ఈ పరిస్థితికి, నేనే ఉంచాను నిన్న ఆ స్థితిలో. సో నిజాయితీగా బాబాయే నన్ను ఈ పరిస్థితిలో ఉంచాడు అని మనం భావించాలట. ఇది చక్కటి ఉదాహరణ ఒకటి ఉంది, చెప్పుకుందాం, టైం ఉంది కాబట్టి. బాబా మండలిలో వాళ్ళకి బాబా ఇచ్చిన శిక్షణ వాళ్ళలో ఎంత పరిణతి తీసుకొచ్చింది అనే విషయం చిన్న ఉదంతం. కాకా భార్య
అతను మెహరాజాద్కు మేనేజర్గా ఉండేవాడు. అతనికి 2 కుక్కలు ఉండేవి, పెంపుడు కుక్కలు. బాబా మెహరాబాద్లో మెహరాజాద్లో కూడా కుక్కల్ని పెంచుతూ ఉండేవారు. మనకు బాగా తెలుసు, వాటితో బాబా విశ్వకార్యంలో అలసిపోయి వచ్చిన తర్వాత వాటితో ఆడుకుంటూ సేదతీరేవారు. మస్తాను, ఇంకోటి, పీటరు, చాలా ఉన్నాయి కుక్కలు. ఈ కాకా భార్యకి 2 కుక్కలు. మెహరా కుక్క మస్తాను, మణి కుక్క పీటరు, ఇంకో 2 కుక్కలు ఉండేవాడు. అలోబా, బాబా మండలిలో మెంబర్ అలోబా మస్తాన్ను గంట సేపు, పీటర్ను గంట సేపు అని 2 కుక్కలను ఒకసారి తీసుకెళ్ళకూడదు, ఒక్కొక్కనోసారి ఒక్కొక్కనోసారి. కాకా భార్య 2 కుక్కలను ఒకసారి, అవి 2 ఒకచోట పెరిగాయి కాబట్టి గంట సేపు తిప్పి రావాలి. ఒక్కొక్క కుక్కని గంట సేపు అంటే మొత్తం 4 కుక్కల్ని 3 గంటల పాటు. ఆ విధంగా 3 గంటలు సాయంత్రం, 3 గంటలు పొద్దుట, మొత్తం 6 గంటలు కుక్కల్ని తిప్పి తీసుకురావడం అలోబాకి ఇచ్చిన డ్యూటీ అట. పాపం చాలా బోర్ ఫీల్ అయ్యేవాడు ఇతను, కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఇతని పైన మళ్ళా మేనేజర్ ఎవరు? కాకా భార్య. అతను సరిగా తీసుకెళ్తున్నాడా లేదా ఈ కుక్కల్ని పర్యవేక్షించడం. పాపం అలోబాకి ఇచ్చిన సమయానికి 5 నిమిషాల ముందు వచ్చినా సరే, ఒక గంట 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 కదా, గంటకు 5 నిమిషాల ముందు వచ్చినా సరే మళ్ళా వెళ్ళి మళ్ళా తిప్పిరా, ఎందుకు వచ్చావు ముందు అని పనిష్మెంట్ ఇచ్చేవాడు. 6 గంటలు కాక ఇంకా అదనంగా పనిష్మెంట్ కూడా వచ్చేది. అలాగ పాపం 6 నెలలు గడిపాడట అతను. విసుగు వచ్చేసింది అలోబాకి. ఎవ్వరితోటి ఒక్క మాట కూడా చెప్పలేదట. కానీ సర్వజ్ఞుడైన బాబాకి ఎవరి మనసులో ఏముందో తెలీదా? ఇతను భరిస్తూ సహనంగా ఉన్నాడనే విషయం బాబా పసిగట్టేశారు. ఒకరోజు ఎరుచు ఉత్తరాలకి జవాబులు రాస్తూ ఉన్నాడు. బాబా ఉత్తరాలు చదివించుకోవడం, జవాబులు చెప్తే వ్రాయడం చేస్తూ ఉండేవారు. అప్పుడు బాబా అడిగారట, ఏంటి కాకా భార్య అలోబా ఎక్కడ కనపడడం లేదు అన్నారట. అంతలోకి వాళ్ళిద్దరు వచ్చారు. బాబా అడిగారట కాకాతో, నీకు ఇంగ్లీష్ అర్థం అవుద్దా అని అడిగి అతడు సమాధానం చెప్పే లోపే పక్కనే ఉన్న అలోబాతో, ఇవాళ నుండి కాకాకు ఇంగ్లీష్ నేర్పించు, నీకు ఇంగ్లీష్ వచ్చు కదా. కాకా అజమాయిషి అలోబాపై ఆ కుక్కలు తీసుకెళ్ళడంలో మనం చూసాం. ఇప్పుడు దాని సిచ్యువేషన్ రివర్స్ చేశారు బాబా. కాకాకి ఇంగ్లీషు నేర్పించే డ్యూటీ అలోబాకి ఇచ్చారు. అంటే అలోబాకి కాకా భార్య మీద అజమాయిషి. ఇతను చెప్పినట్టు వినాలి. స్టూడెంట్ టీచర్ గేమ్ అనమాట. నిజంగా చెప్పాలంటే అలోబా కంటే కాకాకే ఇంగ్లీష్ బాగా వచ్చట. ఎందుకని? అలా కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి బాబాతో పాటు కాకా భార్య పాశ్చాత్య దేశాల పర్యటనకు కూడా వెళ్ళాడు. భాష రాక నానా పాటలు పడ్డాడు పాపం. ఈ అమెరికన్ ఆ లేడీస్ అందరూ చుట్టూ చేరి ఇతన్ని ప్రశ్నించడానికి చూస్తే ఒక ధ్యానం చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకుని కదలకుండా నిలబడిపోయాడట. అలా ఎంతసేపు ఉండిపోయాడు? వీళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు, బాబా ధ్యాసలో ఉండిపోయాడు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు, ఇలాగా అలాగా. వాళ్ళు ఇలా పక్కకి తిరగగానే వీధిలోకి పారిపోతాడు పాపం కాకా భార్య. బాబాని వేడుకుంటూ ఉంటాడు, బాబా బయటికి రా, నన్ను ఈ ఆడవాళ్ళ నుండి బయటపడే దారి చూపించని అడుగుతూ మనసులో వేడుకుంటూ ఉంటాడు అనమాట. బాబా నవ్వుకుంటారు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని. అయితే ఈ కాక అలోబా పెత్తనాన్ని నోరెత్తకుండా సహిస్తూ ఉన్నాడట. బాబా ఇలా చెప్పారు కదా, నువ్వు ఇంగ్లీష్ నేర్పని. ఇంకా ఇతను టిట్ ఫర్ టాట్ లాగా అలా కాకుండా ఇతను పూర్తి ధ్యాస పెట్టి ఇంగ్లీష్ నేర్పాలని ఏమన్నాడు కాకాతో, 10 నోట్బుక్స్ కొనుక్కో, ఓ పెన్ను తెచ్చుకో, పెన్సిల్ తెచ్చుకో అని చెప్పాడు. అన్నీ తెచ్చుకున్న తర్వాత ABCD అని అక్షరాలు రాసి ఇంపోజిషన్ 10 సార్లు అని ఇంపోజిషన్ ఇచ్చేవాడు. రాస్తున్నాడో లేదో కిటికీలో నుంచి లోపల కూర్చుని కాకాభార్య రాసుకుంటుంటే ఇతను కిటికీలో నుండి గమనిస్తూ ఉన్నాడు. అంతా రాసాక
చిచ్చి ఇదేం రాత, పిచ్చి రాత రాసావు, మళ్ళా శుభ్రంగా రాయి, అందంగా రాయి, గుండ్రంగా రాయి అని ఈసారి 50 సార్లు పనిష్మెంట్, 10 సార్లల్లా ఇంపోజిషన్ 50 సార్లు ఇచ్చేసింది. అలాగా 6 నెలలు గడిచింది. అలోబా 6 నెలలు భరించాడు కుక్కలతోటి తిరిగి తిరిగి. ఇక్కడ ఏబిసిడీలు నేర్చుకుంటూ 6 నెలలు భరించాడు కాకా భార్య. బాబా ఒకసారి ఇరుచితో, ఏమిటి కాకా ఎక్కడా కనపడడం లేదు అన్న. ఏమైపోయాడు? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు బాబా, తిండి తినడానికి కూడా పాపం ఖాళీ లేదు అసలు, హడావుడిగా తినేసి వెళ్ళిపోతున్నాడు, రాసుకుంటున్నాడు అని చెప్పారు. బాబా అలోబాని కాకాని దగ్గరికి పిలిపించారు. అలోబాతో చాలా చాలా నేర్పించావు, కాకాకి ఇంగ్లీష్ నేర్పడం ఆపేయి అన్నారు. కాకాతో అన్నారు, నేను నీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకని? నేను నిన్ను ఆ ఏబిసిడీలు నేర్చుకునే స్థాయికి, ఆ స్థాయిలో పెట్టాను. నువ్వు ఆ స్థాయికి దిగి వెళ్ళి నిన్ను నువ్వు అందులో ఇమిడ్చుకుని 6 నెలల పాటు భరించా. నేను చాలా సంతోషిస్తున్నానన్నారు. ఈ సంఘటనలో కాకా అలోబా ఇద్దరు కూడా ఎంత కఠినమైన పరిస్థితి ఎదుర్కొన్నా ఎవరికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అది గొప్ప విషయం. ఇక్కడ ఈ సంఘటనలో మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, ఇద్దరికీ సంకట స్థితే, అయినా కూడా బాబా చెప్పాడు కాబట్టి చేశారు. మారు మాట్లాడకుండా, ఎవరికి కంప్లైంట్ చెయ్యకుండా, ఒకరినొకరు నిందించుకోలేదు, ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం వ్యక్తపరుచుకోలేదు. కాకా భార్య తన అజమాయిషిని చెలాయించి కఠినంగా వ్యవహరించినందుకు అలోబా గాని, అలాగే ఇంగ్లీష్లో తనకంటే తక్కువ స్థాయి కలిగిన అలోబా తనకు ఇంగ్లీష్ నేర్పించడం ఏమిటని కాకా గాని, ఎవరు అసహనం వ్యక్తం చేయకుండా సహనాన్ని ప్రదర్శించారు. అది ఇక్కడ విషయం. బాబా టిఫిన్ లెక్చర్స్లో చెప్తారు. ఒక చోట గతంలో కూడా ఒకసారి మనం కోట్ చేసుకున్నాం. ఎవరైతే ఈ కామ క్రోధ లోభాలను తగ్గించుకుని ఓర్మి సహనాలను పెంచుకుంటారో, ప్రేమను అలవరుచుకుంటారో, వారు మహాయోగుల కంటే కూడా గొప్పవారు అని బాబా చెప్పారు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో బాబా వాళ్ళను ఉంచినప్పటికీ కూడా మరి చూడండి, ఎలా ఒకళ్ళు దూషించుకోలేదు, ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం లేదు, ఒకరి పట్ల ఒకరికి ఆ బ్లేమ్ చేసుకునే నేచర్ రాలేదు బయటికి. ఇద్దరు కూడా సహనంతో ఉండగలిగారు. అది బాబాకు సంతోషాన్ని ఇచ్చింది. బాబా తమను అటువంటి పరిస్థితుల్లో ఉంచారు అనేటువంటి అవగాహన వారి నరనరాల్లో జీర్ణించుకుంది కాబట్టే వాళ్ళ ఆ సిచ్యువేషన్లో అలాగా ఓపికగా ఉండగలిగారు. అదేవిధంగా మనం కూడా అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాకుండా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే బాబాయే మనల్ని ఈ పరిస్థితిలో ఉంచారు అని విశ్వసించగలగాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. ఇంకా 5వ పాయింట్, ప్రతి ఒక్కరిలోనూ బాబా ఉన్నారు అనే అవగాహనతో అందరికీ సహాయం చేయడానికి, సేవలు అందించడానికి ప్రయత్నించాలి. ఈ వేర్పాటు భావం అనేది ఉంది. నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, వాడు వేరు, నా కులం వేరు, వాడి కులం వేరు, నా భాష వేరు, వాడి భాష వేరు. వేర్పాటు భావానికి మూలం వేళ్ళు ఏమిటండి? స్వార్థం. ఆ స్వార్థము ఇలా చేయిస్తుంది, నేను వేరు, వాడు వేరు. ఇక్కడ బాబా దాన్ని రూట్ని కట్ చేస్తూ అందరిలో బాబా ఉన్నారనే అవగాహనను నువ్వు అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరిలో నువ్వు ఎవరిని చూడగలగాలి? నన్ను చూడగలగాలి. నన్ను చూస్తే నేను ఆపదలో ఉన్నానంటే సహాయం చేస్తావు కదా, నేను బాధలో ఉన్నానంటే సేవ చేస్తావు కదా. అలాగా నీవు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని బాబా అంటున్నారు.
అంటే వేర్పాటు భావాన్ని తుడిచిపెట్టేసుకో. బాబా మార్గం ఏమిటట? ప్రేమ మార్గం. ఆ ప్రేమ మార్గం అంటే ఏమిటి? నేను నాది అనేటువంటిది తుడిచిపెట్టుకుపోవాలి. ఎంత రూట్ దాకా వెళ్ళిపోయి రూట్ నుండి బాబా తీస్తున్నారు. కాల్లో కార్న్ వచ్చింది అనుకోండి, దానికి ఆపరేషన్ ఎలా చేస్తారు? లోతుగా దాని వేళ్ళు పాతుకుపోయి ఉంటాయి. అక్కడి నుంచి రూట్ తీస్తేనే అది మళ్ళా రాకుండా ఉంటుంది. అట్లాగనమాట స్వార్థం యొక్క రూటు ఆ వేర్పాటు భావానికి కారణం. కాబట్టి దాన్ని తీసేసి అందరిలో ఉన్నది నేనే అనే అవగాహన నువ్వు అలవర్చుకోవాలి. అందరూ ఆ తండ్రి బిడ్డలే అనే భావన నీలో కలగాలి. ఒకసారి ఒక డాక్టరు బాబా దేహంతో ఉండగా వచ్చాడట అక్కడికి. డాక్టర్కి బాబాకి మధ్యలో ఇలా జరిగింది సంభాషణ. ఒక డాక్టర్గా నేను ఎలా ఉండాలి అని బాబాను అడిగాడు అతను. అప్పుడు బాబా ఎలా చెప్తున్నారు, నీవు ఒక కోటీశ్వరుడికి వైద్యం చేస్తావు, అలాగే ఒక నిరుపేదకి వైద్యం చేస్తావు. కానీ వారిద్దరిలో ఉన్నది ఒకే భగవంతుడు అనే విషయాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు. ఆ సమభావం నీకుంటే ఆ తరతం భేదాలు ఉండవు. ఇద్దరిని ఒకేలాగా ట్రీట్ చేస్తావు. ఈ భావంతో నీ వారిద్దరిని సమానంగా చూడగలిగితే నీ వృత్తికి నీవు న్యాయం చేసినట్టు. అసలైన డాక్టర్ అంటే అలా ఉండాలి. కులం, మతం, వర్ణం, వర్గం ఇవన్నీ తేడాలని కూడా పక్కకు పెట్టి ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడని భావించి అవసరంలో ఉన్న వారికి చేతనైన సహాయం చేయాలి. అది అసలైన డాక్టర్ యొక్క చేయవలసిన కర్తవ్యం. ఇంకా 6వ అంశము జోపిడి బాబా 1924 హైయెస్ట్ ఆఫ్ ది హై. బాబా తన అథారిటీతో తన ఉన్నతోన్నత స్థితిలో చేసే వాళ్ళు కూడా ఇంత బిల్డప్ కొట్టరు. అవును, యాక్టింగ్. ఎందుకంటే మార్నింగ్ రాగి డ్రై ఫ్రూట్ లడ్డూతో స్టార్ట్ చేస్తాం, ఇంకోవైపు రోజు చలిమిడి ప్రిపేర్ చేయాలి. ఒకదేమో మ్యూట్ చేసుకోండి, ఎవరో అన్మ్యూట్ అవుతున్నారు. బల్క్ క్వాంటిటీ పక్కన గబగబా చేసుకోవాలి. హలో, ఓకే ఓకే, దయచేసి మ్యూట్ చేసుకోండి. జై బాబా. చెప్పండి గౌరి గారు. ఆ దివ్యాధికారంతో మనందరికి ఒక హామీ ఇస్తున్నారు బాబా. ఏమిటట అది? కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన విషయమే మళ్ళా ఇక్కడ అతి ప్రధానమైనటువంటి అంశాన్ని బాబా మై విష్లో జోడించి చెప్తున్నారు. ఎవరైతే వారి అంతిమ ఘడియలలో నా నామాన్ని స్మరిస్తారో వారు తప్పక నన్నే చేరుకుంటారు. కానీ అది అంత సులభం కాదు. ఎందుకని? జీవితం అంతా కూడా ఈ మాయలో కొట్టుమిట్టాడుతూ జీవించి చిట్ట చివరిలో రామకృష్ణ బాబా అనేయడం చాలా సులువు అనుకుంటున్నారేమో. అట్లా రాదు. అది జ్ఞాపకము రాదు. నీవు ఇప్పటి నుండి ఈ క్షణం నుంచి నా నామాన్ని స్మరించడం అలవాటు చేసుకుంటే అప్పుడు చివరి క్షణాల్లో నీకు నా నామం గుర్తుకు వస్తుంది అన్నారు. ఇప్పుడు మనం నామం చేస్తున్నాము అంటే అర్థము ఆ సమయంలో బాబా జ్ఞాపకం రావడానికి ఒక ప్రాక్టీస్ అన్నమాట. మనం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటిది. ఒక వ్యక్తి మరణం ఆసన్నమైన తుది గడియల్లో ఉన్నాడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒకడు బయటికి వెళ్ళి కొబ్బరి నార తీసుకొచ్చి చూపించాడు. నారాయణలో నార అని అన్న సగం పుణ్యవాడికి వస్తుంది అనుకుని దాన్ని చూపిస్తే, నారాయణ అనే పదంతో ఇతడికి జీవితంలో ఎటువంటి అభ్యాసం లేదు కాబట్టి, దాన్ని ఎప్పుడు స్మరించలేదు కాబట్టి పీచు అనే మాటే అతనికి మైండ్లోకి వచ్చింది. అంటే అలవాటుగా వస్తే అది ఆటోమేటిక్గా అతనికి నారా అనేటువంటి మాట వస్తుంది, నారాయణ వచ్చేస్తుంది. ఆ కథలో చూడండి, ఉదాహరణలో ఒక వ్యాపారస్తుడు ఒక గురువుని కలిశాడు. ఆ గురువు, ఎప్పుడయ్యా నువ్వు భగవంతుని ప్రార్థిస్తావు అంటే, నాకు టైం ఉండదండి, ఐఎమ్ సో బిజీ అన్నాడు.
స్నానం చేసేటప్పుడు ఏం చేస్తావు? స్నానం చేసేటప్పుడు తలుచుకో దేవుణ్ణి అన్న. అలాగే అతను ప్రాక్టీస్ చేశాడు. స్నానం చేసే ప్రతిసారి కూడా భగవంతుని తలుచుకుంటూ గడిపేవాడు. ముసలివాడైపోయాడు. చివరి క్షణాలు వచ్చేసాయి. అప్పుడు మళ్ళా గురువుగారు ఆ ప్రదేశాన్ని రావడం జరిగింది. పిల్లల్ని అడిగితే పిల్లలు అన్నారు, ఇలాగ మా తండ్రి గారు కోమాలో ఉన్నారండి, ఆరోగ్యం సరిగా లేదు, చివరి దశలో ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, మీ నాన్నగారు ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించేవారు అంటే స్నానం చేసేటప్పుడు. అయితే ఓ చెంబు నీళ్ళు ఆయన మీద పోయండి. ఆ నీళ్లు పడగానే అలవాటైనటువంటి ఆ మనస్సు వెంటనే భగవంతుణ్ణి స్మరించిందట. అలాగా మనం ఒక సమయంలో పొద్దుట 7 గంటలకు, 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ఆ బాబాని ప్రార్థించే అలవాటు చేసుకుంటే, ఆయన దగ్గర కళ్ళు మూసుకుని 2 నిమిషాలు కూర్చునే అభ్యాసం చేస్తే తప్పకుండా అది అలవాటుగా మారుతుంది. బాబా అన్నారు, నీవు ఎలాగ అలవాటు పడిపోవాలి, ఎంతగా వ్యసనపరుడు అయిపోవాలి నా నామం పట్ల అంటే ఆటోమేటిక్గా అది వచ్చేసేయాలట ఆ టైంకి. ఇంకా చాలా మందికి డౌట్ రావచ్చు, కోమాలోకి వెళ్ళిపోతే ఎలాగండి, ఎలాగ బాబా నామం గుర్తుకు రావడము? ఇప్పుడు చాలా మంది అవసాన దశలో ఉన్న వాళ్ళు ఉండుండొచ్చు మంచాల మీద. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం బాబా నామం అనిపించవచ్చు కదా, అందరికీ ముక్తి వచ్చేస్తుంది కదా అని కూర్చుంటాం. కాదట. ఎందుకని? మాయ యొక్క ప్రభావం కారణంగా ఆ చివరి క్షణాల్లో మనకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా ఉపరితలానికి చేరుకుని మాయ తన వైపు లాగడానికి ఆ మనస్సుని ప్రయత్నిస్తుందట, ప్రేరేపిస్తుందట. అప్పుడు మనకున్నటువంటి వర్రీలు గుర్తుకొస్తాయి, కానీ బాబా ఎక్కడ గుర్తుకొస్తాడు? ఎవరో చెప్పారు, ఒక ఆయన బాగా పేకాడుతూ ఉండేవారట. తర్వాత బాబాలవరు అయ్యారు. ఆయన ఎంతో మందిని మెహరాబాద్ కూడా తీసుకెళ్లేవారట. అలాంటి వ్యక్తి చివరి రోజుల్లో ఇస్పేట్ రాని కలవరజాకి అంటూ చనిపోయారట. అంటే ఆ మాయ యొక్క ప్రభావం మనస్సు మీద ఎంత గట్టిగా ఉంటుంది అంటే, అందుకే బాబా నా కొంగు గట్టిగా పట్టుకోండి, 2 చేతులతో పట్టుకోండి, జారిపోనివ్వకండి ఇలా ఎందుకు చెప్పారు? మరి పైపెచ్చు నా కొంగు జారుడు స్వభావం కలది అని చెప్తూ ఉండేవాడు. జారిపోతుంది, సిల్కు బట్ట చేతిలోని జారిపోయినట్టు. అందుకని మనం ప్రాక్టీస్ చేయందే, అభ్యాసం చేయందే చివరి క్షణాల్లో బాబా నామం గుర్తుకు రావడము కష్టం. ఒకవేళ ఒకడు ఒక ఎక్స్ జీవితం అంతా కూడా బాబా పరిధిలోకి వచ్చాక బాబాను తప్ప వేరే తలంపు లేకుండానే ఉన్నాడు, అతని తలరాత ప్రకారం కోమాలోకి వెళ్ళిపోయాడు అనుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ గడిచిన కాలంలో ప్రతి క్షణం స్మరించుకున్న కారణంగా ఆఖరి క్షణంలో బాబాను జ్ఞాపకం చేసే బాధ్యత ఎవరి చేతుల్లో ఉందట? నా చేతుల్లో ఉంది అన్నారు బాబా. ఆయనదే డ్యూటీ అనమాట, గుర్తు చేయవలసిన డ్యూటీ ఆయన. ఇది ఎవరిచ్చిన మాట? ఇది అవతార పురుషుడు, హైయెస్ట్ ఆఫ్ ది హై, సర్వోన్నతుడు ఇచ్చినటువంటి భరోసా, అథారిటేటివ్గా మనందరికీ ఇచ్చినటువంటి ధీమ. అయితే బాబా శరీరంతో ఉండగా ఎన్ని రకాల బాధలు అనుభవించారో మనందరికీ తెలుసు. మస్తుల టూర్లో ఎంత ప్రయాస కూర్చి ప్రయాణాలు చేశారో తెలుసు. 2 యాక్సిడెంట్లో ఎంత నరకయాతన అనుభవించారో తెలుసు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అయ్యుండి కూడా ఎందుకు ఇంతలా శ్రమించారు, ఇంత కష్టపడ్డారు అంటే ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం, మన కష్టాలని తగ్గించడానికి, మన సంస్కార భారాన్ని తగ్గించడానికి, మనకున్నటువంటి పాప భారాన్ని ప్రక్షాళన చేయడానికి ఆ బాధనంతా తన శరీరంపై వేసుకున్నారు ఆయన. ఆఖరికి బాబా నా వాంఛితం అనేటువంటి మనల్ని ఉద్ధరించడానికి ఇచ్చిన సందేశం కూడా ఆయనకు మనపై గల ప్రేమ కారణంగానే ఇచ్చారు. మనల్ని ఉద్ధరించడానికి, నువ్వు ఇలా ఈ దారిలో వెళ్తే అక్కడికి వెళ్తావురా, ఇది సరైన దారి, నువ్వు నడుస్తున్న దారి కాదు అని
మనం చెయ్యి పట్టుకుని ఆ దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో బాబా ప్రేమికులమని చెప్పుకుంటున్నప్పుడు ఆయన ఇచ్చను అమలుపరిచి ఆయన్ని సంతోష పెట్టడం మన బాధ్యత కాదా? ఆ విధంగా చేయగలిగినప్పుడే బాబా ప్రేమికుడు అనే పదానికి మనం ఉదాహరణగా నిలిచి ఉండగలం. స్టాంప్ ఉంది మనకి, బాబా లవర్. బాబా లవర్ అంటే బాబా ఏం చెప్పారు? నీ జీవితమే ఒక సందేశం కావాలి అన్నారు ఇతరులకి. నిన్ను చూసి ఓ హీ సంథింగ్ డిఫరెంట్ అని అనుకుని ఏమిటి కారణం? ఓ మెహర్ బాబా అన్నమాట మీరు ఫాలో అవుతుంటా, అదనమాట గొప్పతనం అని వాళ్ళు గ్రహిస్తారు. బాబా ఇచ్చుకు అనుగుణంగా జీవించగలిగే శక్తిని ఆ బాబా మనకు ఇవ్వాలని ప్రార్థిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా అండి గౌరి గారు, చక్కటి మై విష్ సందేశాన్ని అంటే మనం నిజంగా మీరు అనుకున్నట్లుగా చదివేస్తూ ఉంటాం కానీ మీరు చెప్పినట్ల ఇలా అవగాహన ప్రయత్నం ఇలా మీలాంటి పెద్దలు చెప్తున్నప్పుడు చాలా సరళంగా ఆచరించడానికి అనువుగా బాబా చెప్పిన విధానాన్ని మీరు చెబుతూ ఉంటే ఒక్కటైనా ఈ జీవితంలో ఆచరించాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఈరోజు మై విష్ గురించి మీరు తెలియజేశారు. మా అందరి తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ మనం 6 కల్లా క్లోజ్ చేయాలి కనుక అందరికీ 2 నిమిషాలు నామం చేసుకుందాం, బాబా నామం. ముందుగా సిద్ధలక్ష్మి గారు, తర్వాత శర్మ గారు, రమణమ్మ గారు రెడీగా ఉండాలి. సిద్ధలక్ష్మి గారు 2 నిమిషాలు నామం చేయండి. జై బాబా అండి రజని గారు. అందరికీ జై జై బాబా. బాబా. సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా సచితానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా ప్రేమానంద మేహరు బాబా ప్రేమానంద మేహరు బాబా సత్యానంద మేహరు బాబా సత్యానంద మేహరు బాబా నిత్యానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు శర్మ గారు నామం చేస్తారు 2 నిమిషాలు, తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉండాలి. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहरु बाबा, मेहर 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 बाबा,
मेहर बाबा, मेहर बाबा, అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి శర్మ గారు. ఇప్పుడు రవణమ్మ గారు 2 నిమిషాలు నామం చేస్తారు. తర్వాత అరుణ రవీంద్ర గారు రెడీగా ఉంటారు. अवतार मेहर बाबा की जय। हरे मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे हरे జై బాబా అండి రజని గారు. అందరికి జై బాబా. జై బాబా అండి రవణమ్మ గారు, శ్రీకుమార్ గారు చాలా చక్కగా నామం చేసినందుకు ఇద్దరు కలిసి జై బాబా అండి. ఇప్పుడు అరుణ గారు నామం చేస్తారు. తర్వాత కోటేశ్వరరావు గారు అండ్ మెహర్ అని ఉన్నారు ఆయన. ఇద్దరు కూడా 2 నిమిషాలు నామం చేయండి. జై బాబా అరుణ గారు. जय बाबा जी। अवतार मेहर बाबा की जय। मेहर बाबा 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 ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. జై బాబా అరుణ గారు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు నామం చేస్తారు. తర్వాత మెహర్ అండ్ సులోచన గారు రెడీగా ఉంటారు. కోటేశ్వరరావు గారు జై బాబా. ఎవరు కోటేశ్వరరావు గారు అంట? అన్మ్యూట్ చేసుకోండి. మెహర్ అని ఉన్నారు, వాళ్ళైనా అన్మ్యూట్ అయితే నామం చేయండి. ఆంటీ జై బాబా. నేను ధనలక్ష్మి. అవునా? ధనలక్ష్మి నువ్వు చేయమా? తర్వాత ఎవరో చేస్తున్నట్టున్నారు. ఒక్క నిమిషం. బాలరాజు గారు మీరు జై బాబా చెప్పకపోతే ఎవరో తెలీదు. మీరు స్టార్ట్ చేసేస్తున్నారు. కోటేశ్వరరావు మేడం. కోటేశ్వరరావు గారు ఎవరు? అదే మీరు జై బాబా అన్నారు కదా, ఏమనకపోతే పాడుతున్నారో తెలియదు కదా. సరే చెప్పండి జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మ अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की बाबा जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి కోటేశ్వర గారు. ఇప్పుడు ధనలక్ష్మి जय बाबा నామం महाराज। చేస్తుంది జై బాబా అండి. తర్వాత ధనలక్ష్మి తర్వాత సులోచన రెడీగా ఉంటారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा అందరికీ జై మెహర్ బాబా। జై బాబా. ధనలక్ష్మి కోటేశ్వరరావు గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు సులోచన 2 నిమిషాలు నామం చేస్తుంది. తర్వాత జై ప్రభుకి ప్రార్థనలు. సత్యవాణి గారు లేరా? ఓకే. రామచంద్ర గారు ఉన్నారా? సిద్ధలక్ష్మి గారు, సిద్ధలక్ష్మి గారు, ఉన్నారండి. రామచంద్ర గారు ప్రార్థనకి రెడీగా ఉండమనండి. నాగలక్ష్మి హారతి. ఆ, జై బాబా. సులోచన. जय बाबा जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद 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 मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर की जय बाबा। रजनी गाరు जय मेहर बाबा। జై బాబా. సులోచన నామం ఇంతటితో ముగిసిందండి. మరి ప్రార్థనలు రామచంద్ర గారు చేయవలసిందిగా కోరుతున్నాము. జై బాబా అండి. రామచంద్ర గారు. జై బాబా అమ్మ, వినబడుతుందా? వినిపిస్తాను. జై బాబా.
अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, ఎల్లప్పుడూ ఉన్నావు, మరి నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను కలవు, అన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాళవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మ, అల్లాహ్, ఇలాహి, యజదాన్, అహురమజ్ద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి భగవో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి భగవో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలంపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలుల మగుచున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించున్నట్లును ఇంకనూ అధికముగా, ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించున్నంత వరకు నిన్ను ఇంకనూ అధికంగా ప్రేమించుటకు మాకందరకు సహాయం చేయము. ఇంకను చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉన్నట్లు మా అందరకు సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు 1 నిమిషం మౌనం వహిద్దాం. తర్వాత సిహెచ్ నాగలక్ష్మి గారు బాబాకి ఆరతిస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై.
अवतार मेहर बाबा की जय। लक्ष्मी जय बाबा जय बाबा के बाबा हाथ जय बाबा अवतार जय मेहर बाबा की जय। ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి చందురుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు చందురుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుమో మేహరు మూర్తిని మనమున నిలుపుమో మేహరు మూర్తిని మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మెహరు బాబాకు ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి अवतार मेहर बाबा की जय। 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 प्रीतम मेहर प्रभु की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी रजनी गारू थैंक यू बाबा अंदरिकी जय बाबा अंडी జై బాబా నాగలక్ష్మి చక్కటి హారతితో ఈ రోజు ఈ సహవాసం ముగిస్తున్నందుకు జై మెహర్ బాబా మా అందరి తరపున బాబా తరపున నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీతో ఉండాలని కోరుకుంటూ బాబా ప్రేమలో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మా అందరి తరపున జై మెహర్ బాబా जय बाबा अंडी थैंक यू जय बाबा జై బాబా అండి అందరికీ ఈ సహవాసం ఇంతటితో ముగిసింది మళ్ళీ రేపు మెహర్ దర్బార్ లో మనందరం కలుద్దాం అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా